మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం కేశవరం గ్రామంలో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా 3వ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడతా రవీందర్, జిల్లా అధ్యక్షులు కుమార్ యాదవ్, మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం జిల్లాలోని గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను తీరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన యాదవులకు ప్రతి ఒక్కరికి గొర్రెలను పంపిణీ చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ఎటువంటి సాయం అందించలేదన్నారు. గీత కార్మికులకు ప్రమాద బీమా, పెన్షన్లు ఉంటాయని, గొర్రెలు మేకల పెంపకందారులకు ఎటువంటి ఇన్సూరెన్స్ గానీ పెన్షన్లు గానీ లేవని అన్నారు. పశు వైద్యశాల పెంచాలని, టీకాలు వేయించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత పనివాళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట నరసయ్య, కీసర మాజీ ఎంపీటీసీ మచ్చాన్ జంగయ్య, అలియాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ గురక కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మేకల కుమార్, ఉపాధ్యక్షులు స్థానం మల్లేష్, బండారు మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవ్ కుమరయ్య, సహాయ కార్యదర్శిగా బాకాని వెంకటేష్, చెవ్వా మహేష్ 21 సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ సంఘం మేడ్చల్ జిల్లాలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో నుంచి అధ్యక్షులు, యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం టీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేడ్చల్ జిల్లా 3వ మహాసభలు ఈ ఊర్లో జరగడం జరిగింది. గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ మహాసభలో చర్చించడం జరిగింది. ఈ జిల్లాలో ప్రధానంగా ఫారెస్టు వాళ్ళతోటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాం. పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఈ విధంగా అలా గొర్రెలు పోతా ప్రమాదాలని నష్టపడలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి సామూహిక గొర్రెల శేఖరణ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతో దొంగల నివారణ జరుగుతుంది. అదేవిధంగా గొర్రెల కాపర్లు ఒకే దగ్గర యూనిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సిద్దిపేట నియోజకవర్గంలో నిర్మించినట్టుగా సామూహిక గొర్రెల షెడ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గొర్రెల బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రమాదాలలో చనిపోయే గొర్రెల కాపర్లకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫారెస్టు భూములలోకి గొర్రెల కాపర్లను అనుమతించాలని చెప్పి, గొర్రెలు మేకలు మేపుకోవడానికి అనుమతించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖకి వెంటనే మంత్రిని నియమించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను, పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి. డాక్టర్లందరూ డ్యూటీ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అట్లాగే చాలా గ్రామాలలో 2 సంవత్సరాల నుంచి కనీస నటల మందు కూడా రావట్లేదు. ప్రభుత్వం వెంటనే మందులు కొనుగోలు చేసి కింది స్థాయి గొర్రెల కాపర్ల దాకా అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటి మీద ఈరోజు ఈ మహాసభలో చర్చించడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెలలో ఇదే మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని ఆ మహాసభలలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం కోసం ఒక ప్రణాళికను తయారు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల నగదు బదిలీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ మహాసభలలో మేడ్చల్ జిల్లాకు సంబంధించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా మేకల కుమార్ను, అదేవిధంగా నూతన కార్యదర్శిగా ఎక్కలదేవి కుమరయ్యను తిరిగి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే మొత్తం 21 మందితోటి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. 2 ఉపాధ్యక్షులు బండారి మల్లేశం, అదేవిధంగా స్థానం మల్లేశం ఉపాధ్యక్షులుగా, వెంకటేష్ అట్లాగే మహేష్ను సహాయ కార్యదర్శులుగా మొత్తం 21 మందితోటి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ రానున్న 3 సంవత్సరాలకి ఈ జిల్లాలో పనిచేస్తుంది. ఆ రకంగా ఈ నూతన కమిటీకి రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తాం.